ప్రేమ హాల్ టికెట్ అందరి ముందు బయటపెట్టిన శ్రీవల్లికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన రామరాజు నర్మద. ఇంతకు ఏం జరిగింది? అసలు ప్రేమ హాల్ టికెట్ అందరి ముందు శ్రీవల్లి బయట పెట్టడం ఏంటి? మరి శ్రీవల్లికి దిమ్మ తిరిగే షాక్ రామరాజు ఏమిచ్చాడు? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా రామరాజు కోలుకుని ఇంటికి వచ్చిన తర్వాత ప్రేమ కొరియర్ వచ్చిందని చెప్పి కొరియర్ చూడడానికి వెళ్ళేసరికి పోలీస్ డిపార్ట్మెంట్కి ఎగ్జామ్ రాయడానికి హాల్ టికెట్ అయితే ప్రేమకు వస్తుంది. అది చూసిన ప్రేమ చాలా సంతోషపడుతుంది. కానీ ఇప్పుడు మావయ్య గారు ఆరోగ్య పరిస్థితి బాగోలేదు, ఇప్పుడు ఈ సమయంలో ఈ ఎగ్జామ్స్ అంటూ నేను వెళ్ళలేను అని చెప్పి ప్రేమ కాస్త తీసుకెళ్ళి హాల్ టికెట్ని లోపల దాచిపెడుతుంది. నర్మద అడిగినా కూడా చెప్పదు కదా. నర్మద ఇంక ఇవేమీ పట్టించుకోకుండా నార్మల్గా తన పని తాను చేసుకుంటుంది. వల్లి అలాంటిది కాదు కదా, ఎవరికి ఏం తెలియాలో అన్నీ తెలుసుకోవాలని, అసలు ఇదేం దాచిపెడుతుందో తెలుసుకోవాలి అన్న ఉద్దేశంతో ఇంకా ప్రేమ గదిలో లేని సమయంలో గదిలోకి వెళ్ళి మొత్తం వెతకడం మొదలు పెడుతుంది. అలా ఎన్నిసార్లు వెతికినా హాల్ టికెట్ మాత్రం దొరకదు. ఎందుకంటే ఇంతకుముందు ఆల్రెడీ ఫొటోస్ దొరికేశాయి కదా. సో ప్రేమ ఈసారి చాలా జాగ్రత్తగా హాల్ టికెట్ని దాచిపెడుతుంది. అది ఎందుకంటే ధీరజ్కు కూడా కనిపించకూడదని. ఇప్పుడు ధీరజ్ తనని పోలీస్ ఆఫీసర్ని చేయాలని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడు ఈ సమయంలో హాల్ టికెట్ వచ్చింది అని చెప్తే ఖచ్చితంగా ఎగ్జామ్ రాయమని చెప్తాడు. సో అది తనకు ఇష్టం లేక మామయ్య గారి ఆరోగ్య పరిస్థితి బాగోలేదని చెప్పినా నమ్మడు. తను ఒప్పుకోడు. కాబట్టి కావాలని ధీరజ్కి కూడా కనిపించకూడదు అన్న ఉద్దేశంతో చాలా జాగ్రత్తగా దాచిపెడుతుంది హాల్ టికెట్. అయితే దాచిపెట్టేసేసరికి ఇంకా వల్లి ఏం చేయాలో అర్థం కాదు. ఎన్నిసార్లు గదిలోకి వెళ్ళినా దాచిపెట్టిన కవర్ మాత్రం కనిపించదు. ఏదో ఉంది, లేదంటే ఇక్కడే ఎక్కడో టేబుల్ మీద పడేసి ఉండేది. కానీ అలా పడేయలేదు అంటే ఖచ్చితంగా తను ఏదో దాచిపెడుతుంది. అదేంటి అన్న విషయం నేను తెలుసుకోవాలి. ఈ నర్మదను ప్రేమను ఆడుకోవాలి అంటే ఖచ్చితంగా అది నా చేతిలో పడాలి అని వల్లి ఎన్నోసార్లు ప్రయత్నిస్తుంది. ఎన్నిసార్లు ప్రయత్నించినా అవకాశం ఉండదు. ఇంకిక్కడ అమూల్య తన తండ్రిని చూడాలని, తన తండ్రి కాళ్ళ మీద పడి క్షమాపణ అడగాలని ఎంతగానో ఆశపడుతుంది. ఎందుకంటే తను ఏ తప్పు చేయలేదు కదా. చెయ్యని తప్పుకి తన తండ్రి తల్లి అసహించుకోవడం తను చూసి తట్టుకోలేకపోతుంది. అందుకోసమైనా సరే మా నాన్న కాళ్ళ మీద పడి జరిగిన విషయం చెప్పాలి, నేను తప్పు చేయలేదని మా నాన్నకి వివరించాలి, నన్ను అసహించుకోవడం నేను అస్సలు తట్టుకోలేకపోతున్నాను అని అమూల్య ఎంతగానో ఆరాటపడుతుంది. అదే విషయాన్ని నర్మదకి చెప్పేస్తాను అంటూ నర్మదకి ఫోన్ చేస్తుంది. ఒకసారి ఏడుస్తూ ఫోన్ చేయడంతో నర్మద ఏమైంది అమూల్య, ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పి అడగడంతో వదిన అది అని చెప్పాను. కానీ అసలు ఏమైందని నువ్వు ఇంతలా బాధపడుతున్నావు? విశ్వ ఏమైనా అన్నాడా అని చెప్పాను. కానీ కాదు వదిన, నాన్న గురించే నా బాధంతా. నాన్నకి ఈరోజు ఈ పరిస్థితి రావడానికి కారణం నేనే కదా, నా వల్లే కదా నాన్నకి ఈ పరిస్థితి వచ్చింది. అందుకే నన్ను తట్టుకోలేకపోతున్నాను వదిన అని చెప్పాను. కానీ చూడమూల్య, మామయ్య గారి ఆరోగ్యం బాగానే ఉంది. నువ్వు మామయ్య గారి ఆరోగ్యం గురించి ఏమీ ఆలోచించవలసిన అవసరం లేదు. ఆయన బాగా కోలుకున్నారని. కానీ లేదు వదిన, అమ్మ నేనేదో తప్పు చేసిందాల్లా నాన్న నా మొహవంక కూడా చూడడానికి ఇష్టపడడం లేదు. నేను ఏం తప్పు చేశాను? నేను ఏ తప్పు చేయలేదు, కానీ శిక్ష అనుభవించాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే ధైర్యం చేసి నాన్న దగ్గరికి వచ్చి నాన్నను క్షమించమని అడిగి జరిగిన విషయం అంతా చెప్పేద్దాము అని అనుకుంటున్నాను అని చెప్పనగానే ఒక్కసారిగా నర్మద షాక్ అవుతుంది. ఏం మాట్లాడుతున్నావు? ఇప్పుడు మామయ్య గారు ఉన్న కండిషన్లో ఇదంతా జరగడానికి వల్లి అక్కే కారణమని తెలిస్తే శిక్ష వల్లి అక్కకు వేసినా పర్వాలేదు. కానీ తను నమ్ముకున్న వాళ్ళు, తను నమ్మిన వాళ్ళే తనకు వెన్నిపోటు పొడిచారన్న విషయం తెలిస్తే మామయ్య గారు తట్టుకోగలరా? ఇంతకుముందు రైస్ మిల్లో పనిచేసే సింహాద్రే తప్పు చేశాడు, నాన్న వాళ్ళే ఇలా నన్ను మోసం చేశారు అని తెలిస్తే తట్టుకోలేకపోయారు. ఇప్పుడు మామయ్య గారికి అసలే హార్ట్ అటాక్ వచ్చింది, కోలుకుని ఇప్పుడే ఇంటికి వచ్చారు. ఇలాంటి పరిస్థితిలో చెప్పడం అంత మంచిది కాదమూల్య. నా మాట విను, సమయం చూసుకుని మామయ్య గారికి జరిగిన విషయం చెప్దాము.
పోస్ట్ పోన్ చేద్దాము అంటున్నానే తప్ప చెప్పొద్దు అని నేను అనడం లేదా అమూల్య. ఒక్కసారి మామయ్య గారి సిచ్యువేషన్ కూడా నువ్వు అర్థం చేసుకోవాలి కదా. మామయ్య గారు ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకునే మనం ఏదైనా చెయ్యాలి. తొందరపడి ఏదైనా నిర్ణయం తీసుకుంటే అది మామయ్య గారి ప్రాణానికే ప్రమాదం. అది నువ్వు మనసులో పెట్టుకుంటే బాగుంటుంది అమూల్య అని చెప్పాను. కానీ అది కాదు వదిన అని చెప్పి అంటూ ఉండగానే, చూడమూల్య, విశ్వ నిన్నక్కడ ఏదైనా ఇబ్బంది పెడుతుంటే చెప్పు. నీ ఒంటి మీద చేయి చేసుకున్నందుకే తిరుపతి బాబాయ్ వార్నింగ్ ఇచ్చాడు. వాడు మళ్ళీ నీ ఒంటి మీద చేయి చేసుకోకుండా ఉండేటట్టు చెయ్యి. వాడు నిన్ను ఎందుకు కదిపాడా, ఎందుకు నీ జోలికి వచ్చాడా? చక్కగా నీ మానాన్నను ఉన్న దానివి ట్రాప్ చేసి మరీ నిన్ను ప్రేమలో పడేసి ఇప్పుడు ఈరోజు మావయ్య గారికి హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితి తీసుకొచ్చాడు. అలాంటి వాడిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టకూడదు. తీర్చుకో, అవకాశం వచ్చింది కదా, రివెంజ్ తీర్చుకో. ఎట్టి పరిస్థితుల్లో వాడిని వదిలిపెట్టద్దు. ప్రతి క్షణం మావయ్య గారు పతనం గురించి ఆలోచించే వాడిని వదిలిపెట్టద్దు అమూల్య అని చెప్పాను. కానీ అలాగే వదిన, ఖచ్చితంగా వాడిని మాత్రం వదిలిపెట్టను. ఈరోజు నా తండ్రి ఇంతలా బాధపడుతున్నారంటే కారణం వాడే. వాడిని అంత ఈజీగా ఎందుకు వదిలేస్తాను, అస్సలు వదిలిపెట్టను అని చెప్పి ఇంకా అమూల్య కాస్త ఫోన్ పెట్టేస్తుంది. ఏంటక్క అమూల్య ఫోన్ చేసిందా అంటూ ప్రేమ అడిగేసరికి, ఎప్పుడొచ్చావు ప్రేమ అని చెప్పాను. కానీ ఇప్పుడే వచ్చానక్క. అమూల్యను పగ తీర్చుకో అని చెప్తున్నావు కదా, అప్పుడే వచ్చాను అనగానే, మీ అన్నయ్య మీద పగ తీర్చుకోమన్నానని చెప్పి నువ్వు బాధపడుతున్నావా, నా మీద కోపంగా ఉందా అని చెప్పి నర్మద ప్రేమను అడగడంతో, ఏంటక్క ఏం మాట్లాడుతున్నావు, మామయ్య గారి మీద కక్ష తీర్చుకోవడానికి చూసిన వాడిని వదిలేమని నేనెందుకు చెప్తాను, మామయ్య గారికి ఈ పరిస్థితి తీసుకురావడానికి కారణమైన వాడిని ఎందుకు అంత ఈజీగా వదిలేమంటాను, అస్సలు వదిలేమన్ను. అసలు నేను ఇంటికి కోడలుగా ఎలాంటి పరిస్థితిలో వచ్చాను, వాళ్ళు ఆ విషయాలేమీ తెలుసుకోకుండా సొంతంగా ఊహించుకొని సొంత నిర్ణయాలు తీసుకుని ఇప్పుడు ఇలా నేను ఇంటికి వచ్చినందుకు గాను వాళ్ళు ఇలా కక్ష కట్టి మామయ్య గారిని హాస్పిటల్ పాలు చేశారు. అలాంటి వాళ్ళని వదిలేమని అస్సలు చెప్పనక్క అంటూ మాట్లాడేసరికి, సరే నువ్వు ఇలాగే ఉండు అని చెప్పాను. కానీ అలాగే అక్క అని చెప్పాను. కానీ ఇంతకీ ఆ లెటర్ ఏంటి అమ్మో ప్రేమ అని చెప్పాను. కానీ ఏమీ లేదులే అక్క అని చెప్పనేసరికి, ఏ ప్రేమ నువ్వు కూడా నా దగ్గర దాస్తున్నావా, నా దగ్గర విషయాలు దాచిపెడుతున్నావా అనగానే, అలా అని కాదక్క, ఇప్పుడు సందర్భం కాదు అని అంతే, అంతకు మించి ఏం కాదు. ఇప్పుడు సందర్భం కాదంటే అసలు ఆ లెటర్లో ఏముంది, ఏ విషయాన్ని దాచిపెడుతున్నావు, అప్పుడు అలాగే నాకే విషయం చెప్పకుండా కళ్యాణం నువ్వు కలిసి ఉన్న ఫోటోలు నీ దగ్గర దాచుకున్నావు. ఆ వల్లి అక్క తీసేసి ఫొటోస్ను దాచిపెట్టేసింది, మామయ్య గారి ముందు పెట్టేసింది. ఇప్పుడు అదే పని చేస్తున్నావు, చెప్పు అని చెప్పాను. కానీ అది అని చెప్పాను. కానీ ఏమీ లేదులే అక్క అని చెప్పి అక్కడి నుంచి కాస్త ప్రేమ వెళ్ళిపోతుంది. ప్రేమ ఎందుకు ఎంత ఆలోచిస్తుంది, ఏదో సీరియస్ అయిన విషయమే అని అనిపిస్తుంది. కానీ ఆ నిజాన్ని మాత్రం బయట పెట్టడం లేదు. అసలు ఏం విషయం దాచిపెడుతుంది అని ఆలోచనలో పడుతుంది నర్మదైతే. ఇంక ఇది ఇలా ఉండగా వల్లి ఎప్పుడెప్పుడు ప్రేమ బయటికి వెళ్తుందా, ఎప్పుడెప్పుడు గదిలోకి వెళ్ళి వెతుకుదామా అని చూస్తుంది. ఒకరోజు సడన్గా ప్రేమకు కాలేజీ నుంచి ఫోన్ చేసి సర్టిఫికెట్స్ తీసుకోవడానికి రావాలి అని చెప్తారు. ఎందుకంటే ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్కి పెట్టాలి అంటే సర్టిఫికెట్స్ అన్నీ సబ్మిట్ చేయాలి. సో అప్లికేషన్ పెట్టుకునేసరికి వాళ్ళు ఫోన్ చేసి రమ్మని చెప్పడంతో ఇంకా అప్పుడు ధీరజు ట్రిప్కి వెళ్ళిపోవడంతో ప్రేమ ఒకతే బయటికి వెళ్తుంది. ఇంకా రామరాజు అయితే గదిలో పడుకుని ఉంటాడు. బుజ్జమ్మ అయితే ఏ పని మీద ఉంటుంది. ఇంక ఇదే అదునుగా తీసుకున్న వల్లి గబగబా తన బెడ్రూమ్లోకి వెళ్ళి తలుపు డోర్ క్లోజ్ చేసి మొత్తం ఈ పక్క నుంచి ఆ పక్కకి మొత్తం తిరగేసేసరికి ఇంకా ఎక్కడా అనుకుని వెతుకుతూ ఉండగానే డ్రెస్సింగ్ టేబుల్ మీద ఒక బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్లో పెడుతుంది అని అసలు ఆలోచన ఉండదు. ఆ బాక్స్లో రోల్ చేసి ఆ బాక్స్లో దాచిపెడుతుంది. ఆ బాక్స్లో ఎందుకో ఆ బాక్స్
బాక్స్ మీద తన కళ్ళు వెళ్ళి ఇలా ఓపెన్ చేసి చూడడంతో బ్రౌన్ కలర్ కవరులో చుట్టబెట్టి ఉండడం చూసి ఆ రోజు కవర్ ఇదే కదా అని ఆలోచించి వెంటనే కవర్ తీయడంతో కవర్ని ఇలా ఓపెన్ చేసి చూసేసరికి ఏంటిది అని చెప్పి అనుకుంటూ గుణించుకుంటే హాల్ టికెట్ అని కనిపిస్తుంది. పక్కన పోలీస్ కనిపిస్తుంది. అంతకు మించి మనకేమీ రావు కదా వల్లికి. సో పోలీస్ డిపార్ట్మెంటే అనుకుని వెంటనే అది కాస్త తెచ్చి తన గదిలో పెట్టేసుకుంటుంది. ఏంటి ప్రేమ, నువ్వు పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్ళడానికి ఎగ్జామ్ రాయడానికి హాల్ టికెట్టా? ఇప్పుడు నాకు దొరికావు. నన్ను కొడుతుంటే చూస్తూ ఊరుకుని నవ్వుకున్నావు కదా. ఆ అమూల్యకు ఇటు నర్మదకు సపోర్ట్గా ఉన్నావు కదా. ఆ నర్మద నువ్వు కలిసి నన్ను ఇంత క్షోభ పెడతారా, ఇంత బాధ పెడతారా? మిమ్మల్ని అంత ఈజీగా వదిలిపెట్టను అని చెప్పి ఇంకా హాల్ టికెట్ని చూస్తూ తెగ పొంగిపోతూ ఉండేసరికి హాల్ టికెట్ అది తన దగ్గర పెట్టుకుంటుంది. సాయంత్రం అందరూ కూడా వస్తారు. హాల్లోని రామరాజు అయితే కూర్చుని ఉంటాడు. ఎంతసేపు ఎదుటి వాళ్ళకి ఏదో రకంగా బాధ పెట్టాలని చూడడమే తప్ప అక్కడ రామరాజు పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఈ విషయం బయటపడితే రామరాజు ఎలా రియాక్ట్ అవుతాడు? తన ఆరోగ్య పరిస్థితి ఏంటి? ఇవేమీ ఆలోచించదు వల్లి. ఎప్పుడు ఎదుటి వాళ్ళు నాశనం అయిపోవాలి అని కోరుకోవడమే కదా తనకున్నది. సో అందుకని అందరూ హాల్లో ఉండగా కూర్చుని మాట్లాడుకుంటూ రామరాజుని నార్మల్ స్థితికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అదే సమయంలో వల్లి కాస్త వెళ్ళి మావయ్య గారండి ఇదొక్కసారి చూడండి అంటూ చేతిలో పెడుతుంది. చేతిలో పెట్టేసేసరికి అప్పుడే ప్రేమ తన బెడ్రూమ్లోంచి వస్తూ చూసి కాగితం చూసి కంగారు పడిపోతూ ఉంటుంది. ఏమైంది ప్రేమ అని చెప్పాను కానీ అది వల్లి అక్క చేతిలోకి ఎలా వచ్చింది అనగానే అదేంటి ప్రేమ అనగానే నా హాల్ టికెట్ అక్క అని చెప్పి అనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నర్మద. హాల్ టికెట్టా? దేనికి? పోలీసు ఉద్యోగానికి అక్క. ధీరజ్ నన్ను పోలీసును చేస్తాను అని చెప్పి ఎగ్జామ్స్కి ప్రిపేర్ చేయిస్తున్నాడు కదా, అదే ఆ హాల్ టికెట్ అని చెప్పాను కానీ అంటే నువ్వు నాకు మొన్న చెప్పకుండా దాచిపెట్టిన నిజం అదేనా? అవునక్క, నీకు చెప్తే నువ్వు ఎగ్జామ్కి వెళ్ళమని చెప్తావు. అందుకే నేను మావయ్య గారి పరిస్థితిలో ఉండగా ఎగ్జామ్కి వెళ్ళడం మంచిది కాదు అని చెప్పి నేను చెప్పలేదు. ఇప్పుడు ఆ వల్లి అక్కకు అసలు ఈ లెటర్ ఎలా దొరికింది ఏమో తెలియదు. మరి ఎక్కడి నుంచి వచ్చిందో ఎలా దొరికిందో. అందులో ఉన్న హాల్ టికెట్ కనుక మావయ్య గారు చూస్తే అని చెప్పి ఇంకా టెన్షన్ పడుతూ ఉండగా గబగబా ఓపెన్ చేసి హాల్ టికెట్ని ఇలా చూసేసరికి ఇంకా హాల్ టికెట్ చూడడంతో రామరాజు కూర్చున్నవాడు లేచి నిలబడిపోతాడు. అయిపోయింది, మావయ్య గారికి కోపం నా మీద మొదలవుతుంది ఈసారి అని టెన్షన్ పడిపోతూ ఉంటుంది ప్రేమ. అలా టెన్షన్ పడిపోతూ ఉండగానే ఇంకా హాల్ టికెట్ వంక చూసి ప్రేమ ఫోటో ఉంది కదా అందులో, ప్రేమ వంక చూసి ఇంకా అలా చూస్తూ ఉంటాడు. ఇంకా వల్లి అయితే తెగ సంబరపడిపోతుంది. ఈ దెబ్బతో ప్రేమ పని మటాష్. లేదంటే నన్ను కొడుతుంటే ఎంజాయ్ చేస్తుందా? ఈ పొట్టిది నన్ను ఎన్నోసార్లు టార్చర్ పెట్టింది. ఇది మందు తాగి నా చేత గంతులు వేయించింది. దీన్ని అస్సలు వదిలిపెట్టను. దీన్ని ఎలా టార్చర్ పెడతానో చూడు. ఇప్పుడు మావయ్య గారు దీనికి ఇస్తారు చూడు, మామూలుగా కాదు, రఫ్ అండ్ టఫ్గా ఇస్తారు. లెఫ్ట్ అండ్ రైట్ దీనికి పడాలి. ఇంకెప్పుడు ఉద్యోగం సద్యోగం అంటూ ఇది బయటకు అడుగు పెట్టదు, పరాయి వాళ్ళ విషయంలో కలగ చేసుకోదు అని చెప్పి ఇంకా వల్లి కాస్త లోపల తెగ సంబరపడిపోతూ ఉంటుంది. రామరాజు లేచి నిలబడ్డాడు కదా ఆ హాల్ టికెట్ పట్టుకుని ప్రేమ వంక చూస్తాడు. ప్రేమ ఎలా రా అని చెప్పి దగ్గరికి పిలిచేసరికి ప్రేమ వెళ్ళాలా వద్దా అని చెప్పాను కానీ మామయ్య గారు పిలుస్తున్నారు కదా ప్రేమ వెళ్ళు అని చెప్పాను కానీ ఇంకా ధీరజ్ ఏంటిది అసలు నాకే విషయం చెప్పలేదు, నాన్నెందుకు ప్రేమ వంక చూసి ప్రేమని పిలిచాడు అని ఇంకా ధీరజ్ అయితే రామరాజు వెనక్కి వెళ్ళి చూసేసరికి ప్రేమ హాల్ టికెట్టు. అయ్యి బాబోయ్, ఇదేంటి ప్రేమ హాల్ టికెట్టు నాన్న చేతిలోకి ఎలా వచ్చింది? అసలు ప్రేమ హాల్ టికెట్ వల్లి వదినకి ఎలా దొరికింది? కొంపదీసి పోస్ట్లో వస్తే వల్లి వదినే తీసుకుందా ఏంటి అని అనుకుంటూ చూస్తూ ఉండగానే ప్రేమ దగ్గరికి టెన్షన్ పడుతూ వెళ్తుంది. వెళ్ళేసరికి ఏంటిది ప్రేమ అని చెప్పి రామరాజు అడుగుతాడు. అది మావయ్య అని చెప్పనగానే
అది అచ్చి బాబోయ్ మామయ్య గారండి, అదేంటనుకుంటున్నారు, ప్రేమ పోలీస్ అవ్వడానికి ఎగ్జామ్ రాయడానికి హాల్ టికెట్ అండి అని చెప్పాను. కానీ నువ్వుండు వల్లి అని చెప్పి రామరాజు చెయ్యి ఆపుతాడు. ఆపేసరికి చెప్పు ప్రేమ అనగానే, పోలీస్ అవ్వడానికి హాల్ టికెట్ మామయ్య గారండి అనగానే, అవునా హాల్ టికెటా, ఇప్పుడు ఈ ఎగ్జామ్ రాస్తే నువ్వు పోలీస్ అవుతావా అని చెప్పనగానే, అది అది అనేసరికి, చెప్పు ప్రేమ, ఈ ఎగ్జామ్ రాస్తే నువ్వు పోలీస్ అవుతావా అని చెప్పాను. కానీ అది మామయ్య గారు, ఎగ్జామ్ రాస్తే క్వాలిఫై అయితే పోలీస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి నర్మది చెప్తుంది. అయితే నువ్వు పోలీస్ అవ్వాలి అని చెప్పి రామరాజు అనడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. అచ్చుబాబోయ్ మామయ్య గారండి, ఏం మాట్లాడుతున్నారండి, ప్రేమ ఉద్యోగం చేయడమే మీకు ఇష్టం లేదు కదండి, మరి అలాంటిటప్పుడు ప్రేమను పోలీస్ అవ్వమని చెప్తున్నారేంటి మామయ్య గారండి అంటూ ఇంకా వల్లి తిప్పుకుంటూ మాట్లాడడంతో, నువ్వు ఉండమని చెప్పానా వల్లి, నువ్వెందుకు కలగ చేసుకుంటున్నావు, నాకు ప్రేమ పోలీస్ ఎగ్జామ్ రాస్తుంది అని చెప్పాలనే కదా నువ్వు హాల్ టికెట్ తీసుకొచ్చి నా చేతిలో పెట్టావు, నువ్వు ఇంట్లోకి వచ్చాక చేసిన మొదటి పని ఇదే అయ్యుంటుంది, మంచి పని అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అవుతుంది వల్లి. అయితే షాక్ అయ్యేసరికి, ఇదేంటి మామయ్య గారు ఎలా అంటున్నారు, అచ్చుబాబోయ్ ప్లేట్ ఏంటి ఇలా తిప్పేశారు, ఇప్పుడు మామయ్య గారు ప్రేమ ఏమీ అనరా, ప్రేమను మందలించరా, ప్రేమను కొట్టరా అని చెప్పి అనుకుంటూ ఉండగానే ఇంకా ప్రేమ, నువ్వు ఖచ్చితంగా పోలీస్ అవ్వాలమ్మా ప్రేమ, నువ్వు చదువుకి ఎంత డబ్బు ఖర్చు అయితే అంత డబ్బు నేను ఇస్తాను, దానికి ఏయో కోచింగ్ క్లాసులు ఏయో ఉంటాయంట కదా, అవన్నీ తీసుకో, నువ్వు ఎట్టి పరిస్థితుల్లో పోలీస్ అవ్వాలి, నా కూతుర్ని నా నుంచి అక్రమంగా దూరం చేసిన వాళ్ళని వదిలిపెట్టకూడదు, ఈ మామయ్యకి ఒకే ఒక మాటివ్వు, మీ కోరిక నెరవేరుస్తాను మామయ్య, తప్పు చేసిన వాళ్ళని ఎవరిని వదిలిపెట్టను, అది నా వాళ్ళైనా సరే వదిలిపెట్టను అని చెప్పి ఒక్క మాట ఇవ్వు చాలు, అంతకు మించి నేను నీ నుంచి కోరుకునేది ఏమీ ఉండదు, కేవలం మాట మాత్రమే అని చెప్పాను. కానీ ఇస్తున్నాను మామయ్య, నా ప్రాణం పోయినా మీకు నేను ఇచ్చిన మాట తప్పను, ఖచ్చితంగా అన్యాయం చేసిన వాళ్ళు, మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారో వాళ్ళందరినీ అప్పుడు అనొగ్గొడతాను అని చెప్పి ఇంకా రామరాజుకి ప్రేమ చెప్తుంది. చెప్పేసరికి ఇదంతా చూసిన వల్లి ఆశ్చర్యపోతుంది. ఇదేంటిది ఇలా జరిగింది, మామయ్య గారు ఏదో చేస్తారని ఆశపడితే ఇలా చేశారేంటి అని కంగారు పడుతూ ఉంటుంది వల్లి. అయితే కంగారు పడుతూ ఉండేసరికి, అమ్మా ప్రేమ, నువ్వు పోలీస్ ఆఫీసర్ అవ్వాలి, ఖచ్చితంగా అవ్వాలి, ఎట్టి పరిస్థితిలో ఈ మామయ్య కోరుకున్నది నెరవేరాలమ్మా అని చెప్పాను. కానీ అలాగే మామయ్య గారండి అని చెప్పి నన్ను ఆశీర్వదించండి అని ప్రేమ కాస్త కాళ్ళ మీద పడి, ఇదిగో అమ్మ హాల్ టికెట్ అనగానే, ఇంకా పాస్ అయిపోతానండి, మీ మంచి చేతులతో ఇచ్చారు కదా, ఖచ్చితంగా పాస్ అయిపోతాను అని చెప్పి ప్రేమ ఎంతో సంతోషపడిపోతుంది. రామరాజు లోపలికి వెళ్ళిపోతాడు. ఇదేంటిది, మామయ్య గారు ఎంత చక్కగా ఒప్పేసుకున్నారు అని ఎంతగానో సంబరపడిపోతూ ఉండేసరికి వల్లికి మాత్రం కంగు తిన్నట్టు అనిపిస్తుంది. ఇంకా ఎవరి విషయాల్లో ఎవరికి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వల్లి బయటికి వెళ్ళిపోయి, బాబోయ్ ఇదేంటిది ఇలా జరిగింది, హాల్ టికెట్ కాస్త తీసుకువెళ్ళి ఇస్తే మామయ్య గారు ప్రేమను మందలిస్తారు, ఇంట్లోంచి గెంటేస్తారు అని నేను అనుకుంటే ఇదేంటి ఇలా జరిగింది అని వల్లి కాస్త బయటికి వెళ్ళి ఆలోచిస్తూ ఉండగా, హాయ్ బల్లక్కాయ్ అని చెప్పి ఇద్దరు వస్తారు. రావడంతో ఇంకా ముందుకు ప్రేమ వస్తుంది, వెనకకు నర్మద వస్తుంది. హాయ్ బల్లక్క, ఏంటి చాలా కష్టపడినట్టున్నావు, నా రూమ్లో ఉంటున్న ధీరజ్కి కూడా తెలియని ప్లేస్లో నేను హాల్ టికెట్ని దాచిపెట్టాను, నువ్వు ఈ హాల్ టికెట్ని తీసి మామయ్య గారి ముందు పెట్టావు, నాకు ఒక విషయంలోనూ మాత్రం నువ్వు మంచి చేసావక్కాయ్, మామయ్య గారికి హాల్ టికెట్ విషయం తెలిస్తే ఎక్కడ బాధపడతారో అన్న భయంతో నేను వచ్చిన హాల్ టికెట్ని దాచిపెట్టాను, నువ్వు సూపర్గా బుర్ర ఉపయోగించి ఆ హాల్ టికెట్ని తీసుకెళ్ళి మామయ్య గారి ముందు పెట్టావు, అదే నేను పెట్టుంటే ఖచ్చితంగా మామయ్య గారు నా మీద కోప్పడేవారు, కానీ నువ్వు పెట్టి నాకు చేసిన మంచి పని ఇదే అక్కాయ్
అని చెప్పి మాట్లాడేసరికి ఏంటిది ఇలా జరిగింది అది అది అనగానే ఇంకా ప్రేమ నర్మద గురించి చూసుకోకుండా వెనక్కి తిరిగేసరికి నర్మదని ఎప్పుడైతే చూస్తుందో మళ్ళీ చెంప మీద చేయి పెట్టుకుంటుంది. చూడు బల్లక్కాయ్, నువ్వు ఎలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వెయ్యకు. ఇది ఇప్పుడు ఈ విషయం ప్రేమకు మంచిదైందేమో కానీ మరొకసారి ఎప్పుడైనా ప్రేమకు చెడు జరిగే అవకాశం ఉంది. నువ్వు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే మాత్రం అస్సలు ఊరుకోను, అర్థమవుతుందా? నువ్వు ఎన్నో అనుకుంటున్నావేమో, ఏదో చేద్దామని అనుకుంటున్నావేమో, అవేమీ నెరవేరవు, అది మాత్రం నువ్వు గుర్తుపెట్టుకో అని చెప్పి ఇంకా ఎంతగానో రామరాజు నర్మద కాస్త వల్లికి వార్నింగ్ ఇచ్చేసరికి అదంతా చాటుగా చూస్తుంది వేదవతి. అయితే ఇదేంటి, వల్లికి వీళ్ళెందుకు వార్నింగ్ ఇస్తున్నారు అని చెప్పి అనుకుంటూ అమ్మాయి అమ్మాయి అని చెప్పి పిలవడంతో ఏంటి అత్తయ్య గారు అని చెప్పాను. కానీ మీరు వల్లికి అనగానే ఏంటి అత్తయ్య వల్లికేంటి, అదే మీరు వల్లి అక్కకి వల్లికి వార్నింగ్ ఇస్తున్నారు కదా ఎందుకు అని చెప్పాను. కానీ ఏమీ లేదులే అత్తయ్య అని చెప్పాను. కానీ ఇదిగో గవర్నమెంట్ కోడలా, ఈ మధ్య నువ్వు నన్ను దూరం పెట్టేస్తున్నావు కదా, నువ్వు ఏ విషయం కూడా నా దగ్గర దాచిపెట్టేదానివి కాదు, కానీ ఇప్పుడు అన్ని విషయాలు దాచిపెట్టేస్తున్నావు, నా దగ్గర ఏ విషయం చెప్పడం లేదు అనగానే అదేమీ లేదులేండి అత్తయ్య, నేనే విషయం దాచిపెట్టడం లేదు, మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు, అన్ని విషయాలు దాచిపెట్టను అని చెప్పి ఇంకా మాట్లాడేసరికి ఏమో అమ్మాయి, నువ్వు దాచిపెడుతున్నావని నా మనసు కనిపిస్తుంది అని చెప్పి ఇంకా ప్రేమ ఇటు నర్మదా ఉండగానే బుజ్జమ్మ చెప్పి వెళ్ళిపోయేసరికి గదిలోకి వెళ్ళి అసలు ప్రేమను ఉద్యోగమే చేయొద్దని చెప్పారు కదండి, మరి ఇప్పుడు పోలీస్ ఉద్యోగం చేయమని చెప్తున్నారేంటి అనగానే ఆ విశ్వ మీద సేనాపతి మీద పగ తీర్చుకోవాలి అంటే ప్రేమ పోలీస్ అవ్వాలి, ఖచ్చితంగా అవ్వాలి. ఆ కుటుంబం మీద కక్ష ప్రేమకు కూడా ఉంది. సొంత తల్లి తండ్రి మేనత్త అన్నయ్య ఇవన్నీ కావచ్చు, కానీ పోలీసు జాబ్ ముందు అవి ఏమీ పని చేయవు. అలాంటి నిబద్ధత ప్రేమకు ఉన్నాయి, అందుకే ప్రేమను అడిగాను అని చెప్పనేసరికి కరెక్ట్గా అడిగారు. అప్పుడు ప్రేమ ఏం చేయగలుగుతుంది అనగానే ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తుంది, చెయ్యకుండా అయితే ఉండదు అని చెప్పి ఇంకా రామరాజు చెప్పేసరికి ఇంకా గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిందని చెప్పి ఎంతో సంతోషంగా ఇంటికి వచ్చిన సాగరు చెప్దామనుకునే లోపే ఈ పంచాయతీ ఇదంతా చూసి ఇప్పుడు నేను ఏం చేయాలి, ఇప్పుడు నేను సంతకం చేయాలా లేక సంతకం చేయకుండానే ఇదంతా జరుగుతుందా అని కంగారు పడుతూ ఇప్పుడు నేను ఖచ్చితంగా ఉద్యోగంలో జాయిన్ అయిపోవాలి. ఈరోజు శుక్రవారం, రేపు శనివారం, ఎల్లుండు ఆదివారం, ఈ సోమవారం నాడు నేను ఉద్యోగంలో జాయిన్ అయిపోవాలి, ఏదో ఒకటి చెయ్యాలి, నర్మదకి ఏదో రకంగా నచ్చ చెప్పి నన్ను జాబ్కి తీసుకువెళ్ళేలా చెయ్యాలి అని చెప్పి ఇంకా వీడు సాగర్ కాస్త అనుకుంటాడు. ఇదంతా అనుకుని వెంటనే నర్మదని పిలిచి విషయం చెప్పడానికి కన్వే చేయడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఏమైంది సాగర్, ఏం జరిగింది, అసలు నువ్వేం జరిగిందో నాకు చెప్పకపోతే ఎలా తెలుస్తుంది సాగర్, ఒక్కసారి చెప్పు, అసలు ఏం జరిగింది, నువ్వెందుకు డల్గా ఉన్నావు చెప్పు అనగానే అదేమీ లేదు, నీతో ఒక నిమిషం మాట్లాడాలి అని చెప్పనేసరికి ఏంటది అని చెప్పనగానే నువ్వు కోప్పడకూడదు, సంతోషపడతావు, నువ్వు సంతోషపడే శుభవార్తలే అని చెప్పి మాట్లాడతాడు. ఏంటా అంత శుభవార్త, నేను సంతోషపడే అంత శుభవార్త ఏం తెచ్చావు అని మాట్లాడుతుండగానే జాబు కాగితం చేతిలో పెడతాడు. చేతిలో పెట్టేసరికి జాబ్ కాగితం ఓపెన్ చేసి చూడడంతో పలానా కంపెనీలో గవర్నమెంట్ జాబు వచ్చినట్టు ఉంటుంది. వచ్చేసరికి అది కాస్త చూసి నర్మద షాక్ అవుతుంది. ఎక్కడిది జాబు అపాయింట్మెంట్ లెటరు, ఈ జాబు నీకు ఎవరిచ్చారు, ఎక్కడి నుంచి వచ్చింది, అయినా నువ్వేమీ ఎగ్జామ్స్ రాయలేదు కదా, ఎగ్జామ్ రాయకుండా ఎంట్రన్స్ టెక్స్ట్లో ఇంకా అలాంటివేమీ లేకుండానే డైరెక్ట్ నీకు జాబ్ వచ్చేయడం ఏంటి అని క్వశ్చన్ల మీద క్వశ్చన్లు అడుగుతూ ఉండేసరికి ఏంటే ఇప్పుడు నాకు జాబ్ వచ్చినందుకు నీకు సంతోషంగా లేదా అని చెప్పాను. కానీ
నోర్మి, నీకు జాబ్ వచ్చినందుకు సంతోషంగా లేకపోవడం కాదు, నువ్వు ఈ జాబ్ ఎలా తెచ్చుకున్నావో నాకు తెలియాలి, ఈ జాబ్ గురించి నాకు తెలియాలి అని చెప్పి నర్మద పట్టుపడుతుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో నర్మద మరి ఆ విషయం తెలుసుకుని వాళ్ళ నాన్నకు ప్రసాదరావుకి ఎలాంటి శిక్ష విధిస్తుంది, మరి ఈ 25 లక్షలు ఎలా కవర్ చేస్తుంది, ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.